దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. యజ్ఞము చేత మీరు దేవతల్ని తృప్తిపరచండి, తిరిగి దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. నిస్వార్థ భావంతో పరస్పరం సంతృప్తి పరుచుకుంటూ ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రధాయైభ్యో యో భుంక్తే తేన ఏవ సః. యజ్ఞాల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు ఇష్టభోగాలను ప్రసాదిస్తారు. ఈ విధంగా దేవతలచే ప్రసాదింపబడిన వాటిని తిరిగి దేవతలకు సమర్పించకుండా తానే అనుభవించువాడు నిజంగా దొంగయే. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశేషాన్నమును తిను పురుషశ్రేష్ఠులు అన్ని పాపాల నుండి ముక్తులవుతారు. తమ శరీర పోషణ కొరకే ఆహారాన్ని సిద్ధపరచుకొని పాపులు పాపాన్నే భుజింతురు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీ అన్నం నుండే పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షాల వలన ఏర్పడును. యజ్ఞాల వలన వర్షం కురుస్తుంది. యజ్ఞం కర్మల వల్లనే సాధ్యమవుతుంది. కర్మ వేదం వల్ల కలుగుతూ ఉంది. వేదాలు అక్షరస్వరూపుడైన బ్రహ్మ నుండి ఉత్పన్నమైనాయి. అందువలన సర్వవ్యాపి అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములందే ప్రతిష్ఠితుడై ఉండును.